ఉన్నప్పటి నుండి వ్యవసాయం చేసుకొని బతికినాము. కానీ మా ఆయన రీసెంట్గా అప్పుల వల్ల చాలా బాధకు లోనై చనిపోయాడు. మొదటిసారిగా లైవ్గా కొన్ని వందల మంది తల్లుల ఆ ఘోషని నేను ఈరోజు కల్లారా చూశాను, వాటిని ఫీల్ కూడా అయ్యాను. ఎంతోమంది అప్పులు తీర్చలేక పంటలు పండక ఎన్నో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సో వాళ్ళ కోరికలు ఒకటే ఉంది, అప్పులు తీర్చేయాలి, పంట మంచిగా పండాలి, బిడ్డలకు మంచి చదువు చెప్పాలి, వాళ్ళలాగా వాళ్ళ పిల్లల జీవితం కాకూడదు అనేది మాత్రమే వాళ్ళ ఒక్క ఆశ. ఎకరాలు కవులు తీసుకుంటే 15,000 ఫస్టే కట్టాలి, పండకున్న 15,000 ఫస్టే కట్టాలి. బయటనే తాగిండు, బయటనే చనిపోయిండు. దయచేసి మాకు ఏదన్నా ఒక గుర్తింపు కార్డు ఇవ్వండి సార్, గుర్తింపండి మందలిటంగా సార్, దయచేసి గుర్తింపండి. ఒక్క కుటుంబం కాడికి కూడా త్రిసభ్య కమిటీ పోలే. వీళ్ళ ఎఫ్ఐఆర్ బలంగా ఉంది, ఈయన కవులకు బట్టే ఆత్మహత్య చేసుకున్నాడు అని ఎఫ్ఐఆర్ లో బలంగా ఉంది. కానీ అలాంటి రైతు కుటుంబాలకు న్యాయం జరగాలి, ఇలాంటి సిచ్యువేషన్ ఇంకొకలా జరగకూడదు. అందుకు ప్రభుత్వం కూడా చర్య తీసుకోవాలి. నేను ఏం చేయాలో సిచ్యువేషన్ కూడా నాకు కూడా తెలుస్తలేదు. ముందు 1,000 రూపాయలకు అడుగు ముందుకు వస్తా ఉంటే ఇప్పుడు 1,200 చేసిండు. 500 బోనస్ ఇస్తున్నామని ఇచ్చిండు, ఈ చేత ఇచ్చిండు, ఈ చేత నాకేసిండు సార్. 5 రూపాయల చొప్పున తెచ్చుకోవాలి. చాలా పెరుగుతున్నాయి. సరే అమ్మ భద్రంగా తీసి పెట్టుకో, మళ్ళీ మనం ఇవ్వాలి. కౌలు రైతులకు గుర్తింపు కార్డు వెంటనే అమలు చేయాలి. 2011 కౌలు రైతుల చట్టాన్ని వెంటనే. ఎండ్ ఆఫ్ ద డే నాకు అర్థమైంది ఏంటంటే, ఆ తల్లులకు న్యాయం కల్పించాలి. ఆ బంధిత కౌలు రైతులు ఉన్నారో వాళ్ళకు ఒక గుర్తింపు అనేది ప్రభుత్వం నుంచి దక్కాలి కంపల్సరీగా.